ఓం నమః. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్రియని జలనేతి క్రియ అంటాం. ఇది సత్క్రియల్లో ముఖ్యమైన క్రియ. ఇది కూడా గతంలో మనం జలదౌతి గురించి చూసాం, విన్నాం. అయితే ఈ క్రియ చేయడం వలన మనకు ముఖ్యంగా డస్ట్ అలర్జీ, సైనస్, మైగ్రేన్ తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎలా అంటే మనకి నోసులో ఉన్నటువంటి ఎయిర్ని క్లీన్ చేసుకోవడానికి ఈ గోరువెచ్చని నీళ్ళు మరియు సాల్ట్ కలిపిన మిశ్రమం ఇది. సో ఎప్పుడైతే ఆ ఎయిర్ క్లీన్ అవుతుందో మనకి ఫిల్టరేషన్ బాగా పనిచేస్తుంది. ఏదైతే బయట పొల్యూషన్ కానీ అలాగే డస్ట్ పార్టికల్స్ కానీ లోపలికి ఎంటర్ అవ్వకుండా నోస్లో ఉన్న ఎయిర్ అనేది వాటిని ప్యూరిఫై చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. సో ఇది చేసిన తర్వాత చూడండి, ముఖ్యంగా ఇది చేసేటప్పుడు మౌత్తో బ్రీతింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్ అనేది ఎందుకు, నోస్ నుండి ఆల్రెడీ మనకి వాటర్ ఫ్లో వస్తుంది కాబట్టి మౌత్తో దాన్ని బ్రెత్ అనేదాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది అయిన తర్వాత మనకి 98% మ్యాక్సిమం వాటర్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు చూసావా స్నీజ్ చేస్తున్నాం చూసారా, ఆ విధంగా సైడ్స్కి మూవ్ అయ్యి స్నీజ్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఉన్న వాటర్ అంతా కూడా నోస్లో ఏమైనా చిన్న పార్టికల్స్ బయటకు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు తర్వాత మీరు చూసినటువంటి ఈ క్రియని సూత్రనేతి క్రియ అంటాం. ఇది సర్జికల్ రబ్బర్ ట్యూబ్ అనమాట. ఇది చూడండి నోస్ నుంచి ఎంటర్ చేసి చక్కగా మనకి గొంతులోకి వస్తుంది. 2 వేలతో పట్టుకొని ఇలా క్యాచ్ చేసి తీసిన తర్వాత ఇలా మూవ్ చేయడం వలన ముఖ్యంగా ఇదేంటంటే ఎడినాయిడ్స్ తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎడినాయిడ్స్ అంటే అల్లోపతిలో అయితే సర్జరీ చేస్తూ ఉంటారు. అది నోసులో ఏదైతే ఉందో మజిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని సర్జరీలో కట్ చేస్తూ ఉంటారు, కానీ మరలా వస్తూ ఉంటుంది. ఈ మన సూత్రనేతి రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ అవ్వకుండా మనకి ఈ క్రియ బాగా పనిచేస్తుంది. అలాగే అతి ముఖ్యంగా హెడేక్ తగ్గడానికి, అలాగే ఈ గతంలో మనం చెప్పుకున్న మైగ్రేన్ అనేది కూడా రాకుండా ఉండడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే మనకి నోస్ క్లీన్గా ఉందో ఆక్సిజన్ ఫ్రీగా మనకి లోపలికి వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్ళడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో ఈ సూత్రనేతి మనం ప్రతిరోజు చేసుకోవాలి, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. మామూలుగా ముఖ్యంగా విద్యార్థులు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎక్కువగా ఇప్పుడున్న రోజుల్లో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లో కానీ అలాగే ల్యాప్టాప్లో కానీ వారి స్టడీస్ పర్పస్ కోసం కూడా కంటెంట్ అలాగే పీడిఎఫ్ డౌన్లోడ్ ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు కదా. సో దీనివల్ల వాళ్ళకి తరచూ హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చేయడం వల్ల హెడేక్ అది రాకుండా పనిచేస్తుంది. ఐ విజన్ కూడా బాగా పెరుగుతుంది ఈ క్రియ చేయడం వల్ల. అలాగే మీకు చూడండి, ఇక్కడ చూస్తే 2 ట్యూబులతో కూడా మనకి బోత్ నాస్ట్రిల్స్తో ఈ సూత్రనేతి చేయొచ్చు. అది ఎక్స్పర్ట్స్ దగ్గర. అందుకని ఈ క్రియలు చేసేటప్పుడు ముఖ్యంగా గురు సాంప్రదాయంలో ఎవరైతే శిక్షణ పొంది ఉంటారో అలాంటి గురువుల దగ్గర మనం నేర్చుకోవడం వల్ల ఈ క్రియల్ని అతి సులువుగా మనం నేర్చుకోవచ్చు, ఎక్కువ బెనిఫిట్స్ని కూడా పొందొచ్చు. అయితే ఈ క్రియ 2 జలనేతి సూత్రనేతి 2 కూడా ఏమంటారంటే నార్మల్గా అయితే ఎడం వైపు పనిచేసేదాన్ని ఎడనాడి అంటాం, కుడివైపు పనిచేసేదాన్ని పింగళ నాడి అంటాం. ఇవి 2 కాకుండా మధ్యలో ఉండి పనిచేసేదాన్ని సుషుమ్నా నాడి అంటాం. ఈ క్రియ చేయడం వలన ముఖ్యంగా సుషుమ్నా నాడి ఎవేకన్ అవ్వడానికి కూడా మనకు బాగా పనిచేస్తుంది. అలాగే ప్రాణాయామ చేయడానికి ప్రిపరేటరీగా మనకి ఏదైతే ఉందో నోస్ దగ్గర ట్రాకియా కానీ అలాగే బ్రాంక్యూల్స్, ఆల్వియల్స్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి ఈ క్రియ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఆల్రెడీ ఈ క్రియని మీరు చేసి ఉన్నట్లయితే దీని మీద మీ ఒపీనియన్స్ని, రిజల్ట్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అయితే మరిన్ని వీడియోస్ కోసం మనకి ఇతరత్ర హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇతర అవేర్నెస్ కోసం మన ఈశ్వర సనాతన యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.